शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు కనుక
వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. 30 మాసం శనైశ్చర, 30 నెలలు, 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనుకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనుకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో.
అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కుజస్తంభనం మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరము అంగారకుడు 2 రాశులలో సంచరిస్తున్నాడు. స్తంభనం మూలకంగా మిథున రాశి, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రగతితో సంచరిస్తున్నాడు, కొంత భాగం రుజుమార్గంలోకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నాడు. కనుక ఓవరాల్గా మిథునము, కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మిథున రాశిలో సంచరిస్తున్న సమయము అష్టమ స్థానం అవుతుంది. కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి వ్యవధి, ఆ కాలము భాగ్యస్థానం అవుతుంది. అంటే ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటి స్థానాలే. అంటే వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా అంగారకుడి యొక్క సంచారము ప్రతికూలంగానే ఉంది. ఇందులో ముఖ్యంగా మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయము ఇంకా ప్రబలంగా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమం, కుజాష్టమం, కుజుడు అష్టమ స్థానం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ మిథున రాశిలో సంచారము అంటే ఈ అష్టమ స్థానంలో సంచారము ఏ టైంలో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తాను. 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు, దాని తర్వాత మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు ఈ మధ్యకాలంలో అష్టమ స్థానంలో ఉంటున్నాడు మీకు వృశ్చిక రాశి వారికి. ఇక ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తప్పు. అన్ని కార్నర్స్ లోపల కూడాను మనకు ఊహకు అందకుండా, అంటే మనకు తెలియకుండా కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ఘటనలకు మనిషి భయపడతాడు. అంటే ఊహించి మనకు ఫలితం జరిగిందనుకోండి, దాన్ని ఎదుర్కోవడానికి మనం సమాయుక్తమై ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బందులను మనం ఎన్నైనా కూడాను ఎదుర్కోవచ్చు. కానీ అష్టమంలో సంచరిస్తున్నప్పుడు మీకు అనుకోని ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి కూడాను మన చేతిలో సమయం ఉండదు. అనుభవించడం ఒకటే మనకు మార్గంగా ఉంటుంది. అయితే ఈ అష్టమంలో ఉన్నప్పుడు మనము అనుకున్నటువంటి పనులు పూర్తి కావు, మధ్యలో ఆపవలసి వస్తుంది. ఎంత ఆలోచించి ప్రయత్నించి అనుభవజ్ఞుల సహాయ సహకారాలు తీసుకొని ప్రారంభించినప్పటికీ ఆ పని ముందుకు జరగదు, ఆటంకాలే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవడము చాలా ముఖ్యము. రెండవది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులపైన కూడాను ప్రభావం చూపిస్తాడు. డబ్బు రాకపోవడము, రావాల్సినటువంటి డబ్బు ఖర్చు కావడము,
తర్వాత కుటుంబంలో భార్య పిల్లలతో కుటుంబ పెద్దలతో ఇబ్బందులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మాట దురుసుతనంతో కొన్ని పనులు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే మనము ఏదో అనుకొని మాట్లాడతాం. నలుగురిలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అని అంటే, ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసు అనే భావన మనను దిగజారుస్తుంది. అలాంటి భావన మంచిది కాదు, సహజంగా మంచిది కాదు. ఇక్కడ కూడాను అష్టమంలో ఉన్నప్పుడు అలాంటి మనస్తత్వమే ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పిందే అందరూ వినాలి అనేటువంటి భావనలోకి వెళ్ళడం మూలకంగా ఎదుటివాడు మనకు శత్రువుగా మారుతాడు. అలాంటి వాటితో మనకు అన్ని అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. తర్వాత అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో మనస్పర్ధలు, కలహాలు ఇవి వాటిల్లుతాయి. ఇకపోతే కొంత మీకు ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే కర్కాటక రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత కొంత ప్రతికూల ఫలితాలలో కొంత తగ్గుదల ఉంది. అంటే అంత ఇంటెన్సిఫైగా మనకు జరగవు, దుష్ప్రభావం ఉండదు. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి కొంత భాగ్యస్థానం ఏమవుతుంది, రాస్యాధిపతి భాగ్యంలో ఉండడం మూలకంగా గోచార రీత్యా నవమ స్థానము ప్రతికూలమైనప్పటికీ కొంత ప్రతికూలత తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 20 అక్టోబర్ నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటకంలో ఉంటున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయము కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మొత్తం బాగా జరుగుతుందని కాదంటే అష్టమ స్థానంతో పోల్చినట్టయితే ఇది కొంత బాగా ఉంటుంది. అయితే ఈ భాగ్యస్థానంలో సంచరిస్తున్న సమయం లోపల మీకు పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారంతో మీకు చాలా పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సూచనలను మీరు పరిగణనలోకి తీసుకొని పనులు చేస్తారు. అది ఒక మంచి ఆలోచన, మీకు కలిసి వస్తుంది. అయితే ఈ సమయం లోపల కూడాను కొంత వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. ప్రవాహంలాగా మీకు డబ్బులు వెళ్ళిపోతూనే ఉంటాయి. దానికి ఏంటంటే కారణము ఊహించకుండా మీకు ముందుకు రావడము, వాహనముల మూలకంగా రిపేర్లు రావడము, ఇంటి మరమ్మతులు ముందుకు రావడము, ప్రయాణాల మూలకంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, భూతగాదాల మూలకంగా కోర్టుల పుంటి తిరగడము, తద్వారా ధన వ్యయము, ఇవన్నీ కూడాను ఉంటాయి. వీటన్నిటినీ మనము క్రోడీకరించి చూసినట్టయితే ఓవరాల్గా మీకు ప్రశాంతత తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం ఈ వృశ్చిక రాశి వారికి కుజస్తంభనం మూలకంగా ఫలితం ఆలోచించినట్టయితే ప్రతికూలమే ఎక్కువ కనబడుతుంది. మిథున రాశి సంచారం ఇంకా ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశి కొంత బాగానే ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాలను మీరు దృష్టిలో పెట్టుకొని, ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేయండి. దీనికి విరుగుడు ఏంటంటే ఒకటే, మనం చేయవలసినటువంటి కర్తవ్యం పనులపైన మనస్సు నిలిపి ఎఫర్ట్స్తో మనం పనులు చేయాలి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై జపం చేసుకోవడము, ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం, ఈ మూలమంత్రాన్ని చదువుకోవడము, తర్వాత దేవాలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరడము. ఇది చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.